తిరుపతి నగర ప్రజలు గత 5 సంవత్సరాలుగా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆధార్ కార్డు ఆధారంగా తిరుమల శ్రీవారి దర్శన భాగ్యాన్ని కల్పిస్తూ టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఎన్డీఏ కూటమి అగ్ర నాయకుల ఆదేశాలతో మొట్టమొదటి ధర్మకర్తల మండలి సమావేశంలో నిర్ణయం తీసుకుని స్థానికులకు దర్శనం ప్రకటించడంతో టీటీడీ ఈవో శ్యామలరావు ఆదేశాలతో అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరిల సూచనల మేరకు తిరుపతి జేఈఓలు చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ పర్యవేక్షణలో డిసెంబర్ 2 సోమవారం నుంచి దర్శన టోకెన్ల విడుదలకు శ్రీకారం చుట్టడం శుభపరిమాణం అభినందనీయమని అన్నారు. తిరుమల తిరుపతి స్థానికులతో పాటు తిరుపతి అర్బన్, రూరల్, చంద్రగిరి, రేణిగుంట మండలాల్లో ప్రజలకు కూడా ఆధార్ కార్డు ఆధారంగా తిరుమల శ్రీవారి దర్శన భాగ్యాన్ని కల్పించాలని నిర్ణయించడం దైవానుగ్రహమని అన్నారు. సూచనల మేరకు తిరుపతిలోని జేఈఓలు అదేవిధంగా టెంపుల్ అధికారులు, విజిలెన్స్ అధికారులు ఈ రోజు మహతిలో తిరుమలలోని బాలాజీ నగర్ లో కమ్యూనిటీ హాల్లో స్థానికులకి తిరుమల శ్రీవారి దర్శనం టోకన్లను మంజూరు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం అంటే నిజంగా ఇది స్వామివారి అనుగ్రహం అండి. ఈ రోజు ప్రజలంతా కూడా ఎంతో ఆనందం వెలుగొస్తున్నారు. అదే కాకుండా తిరుపతి ప్రజలతో పాటు తిరుపతి రూరల్, అర్బన్, చంద్రగిరి, రేణిగుంట మండలాలలోని ప్రజలకు కూడా మొదటి మంగళవారం అంటే రేపు ప్రారంభిస్తాం అనుకుంటారు. కానీ అకాల వర్షాల కారణంగా, తుఫాను కారణంగా సోమవారం నుంచి ఈరోజు మహతిలో తిరుమల కొండ మీద ఈ తిరుపతి, రేణిగుంట, చంద్రగిరి, రూరల్, అర్బన్ మండలాల ప్రజలకి శ్రీవారి దర్శన టోకన్లని మంజూరు చేయబోతున్నారు. ఇది చాలా శుభ పరిణామం. నేను ఒకటే చెప్తున్నాను, ఎన్డీఏ కూటమి మాట తప్పని మడమ తిప్పని కూటమి అని చెప్పి ఈరోజు నిరూపించుకున్నాము. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తిరుపతి ప్రజలకి మేమంతా కూడా వార్డుల్లో పర్యటిస్తూ అయ్యా తిరుమల శ్రీవారి దర్శనాన్ని తిరిగి పునఃప్రారంభిస్తాము, ఆ ఎన్డీఏ కూటమి అభ్యర్థిని బలపరచండి అని విజ్ఞప్తి చేస్తే ప్రజలంతా కూడా మా మీద నమ్మకంతో, విశ్వాసంతో అఖండ మెజారిటీతో తిరుపతి అభ్యర్థిని గెలిపించడం జరిగింది. దానికి మీరు మా మీద ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఈ రోజు బోర్డు సమావేశం అయిన వెంటనే బీఆర్ నాయుడు గారి చేతుల మీదుగా ఎల్లుండి సోమవారం అంటే తిరుపతి ప్రజలందరికీ కూడా ఇది పండుగ వాతావరణం అండి. స్వామివారిని ఎటువంటి సిఫార్సులు లేకుండా, ఏ సిఫార్సు లేఖలో సంబంధం లేకుండా ఆధార్ కార్డు ఎత్తుకొని పోయి మనం మహతిలో పోయి ఇచ్చి టోకన్లు తీసుకొని తిరుమల శ్రీవారిని ప్రతి నెల మొదటి మంగళవారం దర్శనం చేసుకునే ఆ భాగ్యాన్ని కల్పించినందుకు నేను మనస్ఫూర్తిగా తిరుపతి ప్రజల తరఫున వాళ్ళకి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా టీటీడీ అధికారులు మహతిలో కానీ, కొండపైన కానీ ఈ క్యూ లైన్లలో ఎక్కడ కానీ భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా క్యూ లైన్లు చాలా జాగ్రత్తగా పటిష్టంగా ఏర్పాటు చేయాలని చెప్పని టీటీడీ విజిలెన్స్, పోలీసుల సహకారంతో అదేవిధంగా టీటీడీ ఇంజనీరింగ్ అధికారుల సహకారంతో ఆ మహతి పరిసర ప్రాంతాల్లో భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా కనీస మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నేను భక్తులకి కూడా నేను ఒక సామాన్యుడిగా విజ్ఞప్తి చేస్తున్నా. టీటీడీ మన కోసం ఇంత త్వరగా నిర్ణయం తీసుకున్నందుకు మనం అందరం కూడా టీటీడీ అధికారులకి, టీటీడీ యాజమాన్యానికి సంపూర్ణ సహకారం అందించాలి. ఎక్కడ కూడా తోపులాటలు, తొక్కిసలాటలు జరగకుండా ఎవరు మొదట వస్తే వాళ్ళకి టోకన్లు అందుబాటులోకి వస్తాయి. కాబట్టి ఎవ్వరు కూడా తొందరపడద్దండి. ఈ నెల నుంచే ప్రారంభం కాబోతుంది కాబట్టి డిసెంబర్ నుంచి ప్రతి నెల ఈ నెల పోయిన వాళ్ళు వచ్చే నెల ఇంకొకరికి అవకాశం ఇవ్వాలని చెప్పని ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా టోకన్ల జారీ సెంటర్లలో పగడ్బందీగా జరగాలంటే స్వామివారి భక్తులు కూడా టీటీడీ అధికారులకి సంపూర్ణ సహకారం అందించాలని చెప్పని నేను ఒక స్థానికుడిగా విజ్ఞప్తి చేస్తున్నానండి. ఓం నమో వెంకటేశాయ గోవింద.